ఇది వారం 10 రోజుల నుంచి నలుగుతున్నా, అలాగే ఈ రౌండ్ టేబుల్ 3 రోజుల క్రితం చూసినా కానీ యాక్చువల్గా వినగానే అది చూడగానే టేకప్ చేయాలనిపించింది. ఎందుకంటే అలాంటి పదజాలం ఉంది అక్కడ, అలాంటి రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం ఉంది. ఏదేదో పార్టీల పరంగా చూడటం లేదు, అక్కడ ఏకంగా ప్రాంతాలను తీసుకొచ్చేసారు. ఆ వెనకాల ఒకసారి టైటిల్ చూడండి, ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇనుప పాదాల కింద అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా పెట్టారు. మరి దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందో తెలియదు మనకి. సో గఫూర్ గారు నాగేశ్వర్ గారి భుజం మీద తుపాకీ పెట్టి క్లియర్గా కాల్స్తున్నట్టు ఆయన అక్కడ పక్కన కూర్చొని తెలుస్తుంటే, ఆయన హక్కుల గురించి అలాగే ఇలాగ రెచ్చగొట్టే వ్యవహారం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ ఇంక్లూడింగ్ నేను గుర్తు చేస్తాను. ఆయన కూడా అన్నిటి మీద పరిజ్ఞానం ఎక్క, నేను ఇప్పటికీ ఆయన ఫాలో అవుతుంటాను గ్లోబల్ పాలిటిక్స్, ఆ డెవలప్మెంట్స్ మీద. అమెరికాలో ఒక నల్ల జాతీయుడిని పోలీసులు కాళ్ళ కింద అదింపెట్టి అతనికి ఊపిరాడకుండా చేస్తే ఆ బ్రీత్ అందకుండా అదొక ఉద్యమం అయింది. లాయిడ్, అతని పేరు లాయిడ్, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. కాబట్టి అలాంటి మత విద్వేషాలనే కూడా సునిశ్చితంగా ఆయన విశదీకరించేటటువంటి ఆ ప్రొఫెసర్ గారు ఉన్న దాంట్లోనే ఆయన గురించే చర్చ అయితే, అలా రెచ్చగొట్టేటట్టుగా నా కొడకల్లారా లేకపోతే ఈ రకమైన భాషతో కుదిరితే నేను బైట్స్ రెడీ అయితే ప్లే చేస్తాను, లేదంటే కానీ మనం మాట్లాడితే అది అంతగా అనిపించదు. సో మీరు వినే ఉంటారు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఆయన కనీసంగా వారిస్తారేమో, లేకపోతే నన్ను దీని ఉద్దేశం ఏంటి, రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటి, మీరు మాట్లాడుతుంది అనేది కాకపోగా ఆయన దాని ప్రస్తావన కూడా చేయలేదు. పూర్తిగా ఎంజాయ్ చేశాడు తనకు ఇచ్చినటువంటి లెవరేజ్ని. సో ఏమంటారు, ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారం? సురేష్ గారు, మొదటి అంశం నాగేశ్వరు ఆయన యొక్క పరిశీలన లేదా విశ్లేషణ, రాజకీయ అనుభవము, అంటే ఆయన ప్రొఫెసర్గా జర్నలిజంలో పనిచేశాడు కాబట్టి ఆయనకు విషయాలు తెలుసు, విషయ పరిజ్ఞానం ఉంది, ఆ రకంగా మాట్లాడుతాడు. పోతే ఇక్కడ పవన్ కళ్యాణ్, మనోహర్ మినిస్టరు పోయిన సందర్భంగా అమిత్ షాను అడిగారని, ఏది జగన్మోహన్ అరెస్ట్ చేయమని, ఆయన నిరాకరించాడని ఇది ఒక వార్త చెప్పినట్లుగా అందరూ చెప్తున్నారు. నేనైతే వినలేదు. జనరల్గా ఆయన రోజు ఆ 99 టీవీకి విశ్లేషణకి ఏదో పోతుంటాడు, నేనేం వినలేదు ఏం చెప్పాడు అని. కానీ అందరు చెప్తున్నారు కాబట్టి ఇది ఫ్యాక్టే కావచ్చు, నేను దాన్ని ఏమి డిస్ప్యూట్ చేయడం. అయితే నాగేశ్వర్ గారు చెప్పిన పద్ధతి, ఒకవేళ ఎవరికైనా రాజకీయంగా మమ్మల్ని ఆ మాటకు వస్తే వైసీపీ పార్టీ వాళ్ళు అఫెన్స్ లో పోయి ఉండాలి, ఏమయ్యా మేమేం బీజేపీలకు తొత్తుమా, మమ్మల్ని బీజేపీ సమర్థిస్తుందా అని అడిగి ఉండాలి వాళ్ళు. అట్లా వాళ్ళేమో అడగలే. వీళ్ళు ఏంటంటే మేము మాట్లాడినామా, మేము అడిగినట్లు ఏ ఆధారాలు ఉన్నాయి అని జనసేన వాళ్ళు మొదలు పెట్టినారు. అంటే ఎందుకు వీళ్ళు అరెస్ట్ చేయమని అడగడం మహాపాపమైనట్లు, నేరమైనట్లు, మేము ఈ నేరం చేస్తామా అన్నట్లుగా వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయి వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టినారు. సరే, ఆయన విత్డ్రా చేసుకున్నా వదలలేదు. ఒకటి రెండు చోట్ల కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజా సంఘాలు ఒక రౌండ్ టేబుల్ పెట్టినాయి. తెలంగాణ ఆంధ్రాకి ఏం సంబంధం నాకైతే అర్థం కాదు. ఇది తెలంగాణ ఇష్యూ, ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తే అట్లా అరెస్ట్ చేస్తారు. అరే ఆంధ్ర వాళ్ళు, ఆ పోలీసులు ఎక్కడైనా నేరం జరిగితే అరెస్ట్ చేస్తారు. కానీ పాయింట్ ఏమిటంటే నాగేశ్వర్ను అరెస్ట్ చేయడం తప్పు, ఆ రకంగా చేయకూడదు, కేసులు విత్డ్రా చేసుకునేది అప్పీల్ చేయొచ్చు. జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, ఇంకో సంఘం కావచ్చు, అప్పీల్ చేయొచ్చు. నేను బాధ్యతగా మాట్లాడుతున్నాను సురేష్ గారు. ఇప్పుడు ఏదైతే నాగేశ్వర్ చెప్తున్నాడో, కృష్ణాంజనేయులు గారికి డిఫరెన్స్ అభిప్రాయం ఉంది, కానీ నేను నమ్మకంగా నమ్ముతున్నాను, నాకు ఆధారాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ అరెస్ట్ చేయకూడదు. ఈజ్ ఎ లాంగ్ టైమ్ ఫ్రెండ్స్. ఆయన మనకు దీర్ఘకాల స్నేహితుడు. 25 రావాలంటే మీరు రాష్ట్రంలో కొట్టుకోండి.
కేంద్రంలో మాత్రం మాకు ఇబ్బంది కలిగించకూడదు అనేది చాలా స్పష్టంగా కేంద్రం యొక్క అభిప్రాయం. లేకుంటే సోలార్ కేసులో ఎంత లడ్డులాగా దొరికాడు అతను. FBI కేసు పెట్టింది. సరే, వాళ్ళు ట్రంప్ ఏదో మాట్లాడుకొని విత్డ్రా చేసుకుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి 1500 కోట్లు ఎంతో లంచం ఇచ్చినాననేసి FBI కేసు పెట్టింది. దాని మీద విచారణ చేసి ఉండొచ్చు. దాని మీద ఎక్కడ పోయినా ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఇవన్నీ బయటికి లాగిండొచ్చు. లేదు, లిక్కర్ కేసు కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం ఉన్నప్పుడు, ధనుంజయ రెడ్డికి సంబంధం ఉన్నప్పుడు, లేదా ఈ KNR కు సంబంధం ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా ఎట్లుంటది? ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు చెప్పారు మేము పోతాం, తలుపు తడతాం రేపు అని. ఇంతవరకు ఏం తలుపు తట్టింది లేదు, ఇంకా ఏం తట్టింది లేదు. ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి మనం. సార్ ఒక్క నిమిషం. అట్లాగే చాలా కేసులు, జత్వాని కేసు కానీ, మదన్పల్లి ఫైల్, అవన్నీ చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లడ్డు కేసులో కూడా సుబ్బారెడ్డి దగ్గరికి పోలేదు, కరుణాకర్ దగ్గర పోలేదు. అరే రూల్ మార్చింది వాళ్ళు. ఇప్పుడు లిక్కర్ కేసులో పాలసీ ఎవరైనా డిసైడ్ చేసేది? పాలసీ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసేది. ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి జోలికి పోకుండా మీరు ఎవరెవరు చుట్టూ తిరుగుతున్నారు అంటేనే దీని కింద కరెక్ట్ సార్. ఇప్పుడు ఇదంతా ఓకే. అయితే మీరు వినలేదు అంటున్నారు కాబట్టి నేను చెప్తాను. ఆయన వ్యాఖ్యలు అందరూ విన్నారు. ఓకే, మీరు మిస్ అయ్యారు. నేను క్రోనలాజికల్ ఆర్డర్ లో ఆయన మాట్లాడింది కాకుండా క్విక్ గా చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, నాకున్న రిలయబుల్ సోర్సెస్ ప్రకారంగా వాళ్ళిద్దరూ ఇలాగూ ఆయన్ని మీద చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మా కింద నుంచి కేడర్ దగ్గర నుంచి మాకు ఒత్తిడి వస్తుందనంటే మీకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి, TDP వాళ్ళిద్దరూ వైరుపక్షాలు. అతను మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, TDP ఇన్స్టెంట్ ఫ్రెండ్. కాబట్టి మీరు ఆ రకంగా ముందుకు పోండి అని క్రాస్ పీకాడు అన్న రీతిగా ఆయన చెప్పాడు. ఇది రిలయబుల్ సోర్సెస్ నాకు బాగా తెలుసు. నేను అదే రోజు విన్నా. అదే రోజు మీరు అన్నట్టుగా 99 ఆయన రెగ్యులర్ పోతాడు, కొన్ని ఛానల్స్ పోతాడు, నేను రెగ్యులర్ ఫాలో అవుతుంటాను. నేను షాక్ తిన్నాను ఫస్ట్. ఈయన ఇంత క్లియర్గా చెప్పినాడంటే ఖచ్చితంగా ఈయనకి సోర్స్ వచ్చి ఉంటుంది అని అనుకున్నా. ఎప్పుడు వీళ్ళ అంతర్గతంగా ఒక్క నిమిషం సార్, అంతర్గతంగా జరుగుతున్న మీటింగ్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. అప్పుడు కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళ ద్వారా తెలిసింది అన్నాడు. పక్కన పెడదాం సార్. ఎప్పుడైతే నాదెండ్ల మనోహర్ గారు స్విఫ్ట్ గా ఇది అవాస్తవం, అటువంటి ప్రస్తావన ఎప్పుడు జరగలేదు, కరెక్ట్ కాదు, నాగేశ్వర్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది, నేను స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన దీంట్లో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు అని చెప్పేసి మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడు ద వెరీ నెక్స్ట్ డే మరొక టీవీ ఛానల్లో మాట్లాడుతూ, అది 99 కాదు, ఇది మాట్లాడుతూ ఆ వేదికగా నేను అన్కండిషనల్ గా బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటమే కాదు చాలా మంది సారీ చెప్పాను. సారీ ఏం చెప్పలేదు, అయినా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు, అంత అదేం అడగట్లా. ఆయన అన్నది ఏంటంటే నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు, అలాగే రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు సార్. ఆయన మాట్లాడే చాలా ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్, నేను దాన్ని సరిగ్గా బ్యాక్ చెక్ చేసుకోలేదు అన్నాడు. అక్కడితో అయిపోయింది సార్. అక్కడితో అయిపోయినప్పుడు అప్పటికే 2-3 కేసులు పడినాయి. అవి 2-3 రోజులు జరిగింది కాబట్టి. వేసింది కూడా ఎవరు? జనసేన వాళ్ళు అదే రోజు అనుకుంటా అటు ఇటుగా అఫీషియల్ గా మేము ఆయన మీద ఎటువంటి పోలీస్ చర్యలు తీసుకోవడం లేదు, ఆ రకంగా మేము కేసులు పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి జనసేన వాళ్ళు చెప్పారు. అదే నాగేశ్వర గారి నోటెమ్మటి కూడా వచ్చింది, జనసేన వాళ్ళు మన పట్ల చాలా సాఫ్ట్గా ఉన్నారని. కానీ ఆయన అప్పుడు కూడా టీడీపీనే టార్గెట్ చేస్తున్నాడు. పక్కన పెడదాం, అది ఆయన ఇష్టం. రెండోది సార్, ఎప్పుడైతే కొన్ని పత్రికలు ఛానల్స్ ఓదరగొట్టాయో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు, నాగేశ్వరిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారు స్టేట్మెంట్. నో, మేము అటువంటి ఏం లేదు, మేము తెలంగాణ వెళ్ళలేదు, ఆయన ఏం అరెస్ట్ చేయబోవటం లేదని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా పగడ్బందీగా ఒక పథకం ప్రకారం మీరు ఇప్పుడు ఏదైతే రౌండ్ టేబుల్ అంటున్నారో అక్కడేదో పోలీసులు, తెలంగాణ పోలీసులు వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఇదే ప్రొఫెసర్ గారు బీరాలు పలుకుతూ ఆ యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను క్లోజ్ చేస్తానని చెప్పేసి ఈ ఛానల్స్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ నాకు పోలీసులు ఇటువంటి ఎవరు రాలేదని చెప్పకుండా కన్వీనియంట్ గా తనకు వస్తున్నటువంటి దాన్ని సానుభూతిగా మార్చుకుందాం అన్న ఉద్దేశంతో డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఓ పక్కనేమో నన్ను వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూనే.
డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నన్ను ట్రోల్ చేస్తున్నారని. ట్రోలింగ్ ఎవరు చేయరు సార్, ఎవరిని చేయలేరు, ఎప్పుడు చేయలేదు. దానికి వెళ్ళి ఓకే అది కూడా నీ ఇష్టం, అది కూడా నీ ఇష్టం సార్. ఒక్క నిమిషం, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది అప్పుడు ఈ రౌండ్ టేబుల్ పెట్టారు. రౌండ్ టేబుల్ పెట్టి ఆయన ముందు పెట్టి వాళ్ళంతా కూడా సార్ మన అందరికీ తెలిసిందే, మీరు సిపిఎం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా చేశాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అభ్యుదయవాదులే, వాళ్ళందరినీ మనం ఇష్టపడే వాళ్ళమే. కానీ ఇదేం రాజకీయం సార్, ఇదేం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టున్నాం సార్. అది సురేష్ గారు, నాగేశ్వరం అన్నదానికి ఆయనకి ఏం ఆధారాలు ఏమీ లేదు. ఎప్పుడైతే మనోహర్ అటువంటిది ఏం లేదు అన్నప్పుడు అయిపోయింది. అది సారీ చెప్పినాడో విత్డ్రా చేసుకుంటున్నా అన్నాడు. విత్డ్రా చేసుకుంటానని మాత్రం నేను క్లియర్ చూసిన. ఆ చాప్టర్ అంతటితో క్లోజ్ అయింది. అయితే ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు పోయినారని మాత్రం పత్రికల్లో వచ్చింది. పోయినారా లేదా నాకు తెలియదు. ఆంధ్ర నుంచి పోయినారని ఊరికి మాట్లాడుతున్నా, నోటీస్ కూడా ఇవ్వలేదని చెప్పినాడు అతను. అయితే ఇక్కడ నాగేశ్వర్ పొరపాటు ఏంటంటే, తప్పు అని చెప్తున్నాను, ఆయన ఒక ప్రాంతాల మధ్య తగాదగా దీన్ని మార్చడానికి ఆయన అనుమతించకూడదు. ఇది ప్రాంతాలకు సంబంధం లేదు. వాళ్ళకేం సంబంధం అండి? తెలంగాణ వాళ్ళు మేము తేల్చుకుంటాం. ఏం తేల్చుకుంటారు? తెలంగాణకి ఏం సంబంధం ఇది? ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పు చేసే వాడిని విచారించే అధికారం ఎవరు? కరెక్ట్ సార్. ఆ పాయింట్ వచ్చారు కాబట్టి ఒక్క నిమిషం సార్, ఆ రిలవెంట్ బైట్ ఒక్కసారి ప్లే చేస్తాను. మీరు ఆ పాయింట్ మాట్లాడారు కాబట్టి ప్లీజ్ సార్. ముఖ్యంగా మరి గత ఒక 5-6 నెలల క్రితము పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో కతానా అనే ఒక జపాన్ నైఫ్ ను, తల్వార్ ను ఆయన తిప్పిండు. దాంతో ఆయన దగ్గర ఉన్నట్టు ఒక కానిస్టేబుల్ ఒక ప్రాణం జస్ట్ తృణప్రాయంగా ఆయన ప్రాణం మిస్ అయిపోయింది ఆయనది. అది నేను వీడియో ఎవిడెన్స్ తో సహా హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఒక బాధ్యత గల ఆయన, ఎవరో నార్మల్ గాడు, ఎవరో చిల్లరగాడు కాదు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి. మరి ఇంతకు ముందు అంటే జనసేన కంటే ముందు ఆయన చెగువీరా ఫోటో పెట్టుకొని ఆయన టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తి. కొంచెమైనా మరి అటువంటి భావాలు ఉన్నాయని చెప్పుకున్నాడు. తర్వాత ఆయన రంగు మార్చిండు. సరే ఓకే సార్, అది కాదు తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణ ఇష్యూగా మార్చడం తప్పు. తెలంగాణ ఆంధ్రాకు సంబంధం లేదు. ఇది ఆయన రాజకీయంగా మరి ఏ ఆధారం ఉందో ఒక ఆరోపణ చేసినాడు. అది కాదని వాళ్ళు ఖండించినారు. ఇతను నేను విత్డ్రా చేసుకుంటా అన్నప్పుడు ఆ చాప్టర్ క్లోజ్ అయింది. ఒకవేళ పోలీస్ యాక్షన్ తీసుకున్నా తప్పు లేదండి. పోలీస్ యాక్షన్ తీసుకుంటే పోలీస్ యాక్షన్ ఖండించవచ్చు. అయ్యా, ఒక జర్నలిస్ట్ గా నాకుండే ఆధారాలతో నేను చెప్పాను, దాని మీద పోలీస్ కేసులు పెడతానని అనొచ్చు. అంతవరకే తప్ప ఇది తెలంగాణ వానికి అన్యాయం, తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ప్రస్తావన అనవసరమైంది. దానికి ఆయన పోయి ఉండకూడదు. ఆయన ఆ సమావేశంలో ఇంకో మాట అన్నాడు, నేను జీవితం అంతా ఏ త్యాగానికైనా సిద్ధము, నేను మీరు చెప్పిన దాన్ని కాదని నేనేం చేయను అన్నాడు. అంటే ఏమిటి? తెలంగాణ వాదము, దాన్ని అంతా భుజాన్ని వేసుకోవడం అది సరైనది కాదు. అది ఆయన మీద గౌరవం ఉంది, నాకు గౌరవం ఉన్నప్పటికీ అది పద్ధతి కాదు. ఇది తెలంగాణ ఆంధ్రకి ఏం సంబంధం? ఇది నా అభిప్రాయం అండి.